స్తోత్రం కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మరోసారి నూతన దినారంభంలో నేను కూడా మీతో పాటు కలిసి ప్రభు నామాన్ని స్తుతించడానికి, దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి మీతో పాటు కలిసి అర్ధరాత్రి నూతన దినారంభంలో ఈ ప్రార్థన మహాపోరాటంలో పాల్గొని ప్రభు సన్నిధిలో దేవుని కార్య సఫలత కొరకు దైవ జనమందరి యొక్క సర్వతోముఖ అభివృద్ధి ఆశీర్వాదాల కొరకు ప్రార్థించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ దేవునికి స్తుతి, స్తోత్రము, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రండి చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవానికి స్తోత్రములయ్యా. స్తోత్రం మా ప్రభు, మా స్వామి అయ్యా. దయచేసి మీరు దిగిరండి తండ్రి, దిగి వచ్చి మాకు యుక్తముగా ప్రార్థన చేయుటేలాగో నేర్పించండి, చూపించండి. మీరే మాయందు యుక్తముగా ప్రార్థన చేయించండి. యుక్తమైన ప్రార్థన మేము చేయటానికి మాకు సహాయం చేయండి. ఇందు నిమిత్తమై మా మనస్సులో, మా శరీరాత్మ, ప్రాణములు, మా పెదవులు నీవు వశపరుచుకోండి తండ్రి, మీరే వశపరుచుకోండి. నా స్వామి, మీరు నాతో మాతో మాట్లాడి గొప్ప కార్యములు చేయమని ముందుగా మా స్తుతి ఆరాధన అంగీకరించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము. యేసు వార్తను చాటింపను ఏల నిర్లక్ష్యము, లేచిరారుము క్రైస్తవా, ఏది నీ సాక్ష్యము. అపోస్తలులు శిష్యులు అపనిందలు హింసలు, అపోస్తలులు శిష్యులు అపనిందలు హింసలు, అన్నిటిని భరించిరి, అన్నిటిని భరించిరి, ఆత్మలను రక్షించిరి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము. యేసు వార్తను చాటింపను ఏల నిర్లక్ష్యము, లేచిరారుము క్రైస్తవా, ఏది నీ సాక్ష్యము. ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో సేవించిరి. ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో సేవించిరి. సింహాల కిరయైనను, సింహాల కిరయైనను, చింతేమి లేకుండిరి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము. యేసు వార్తను చాటింపను ఏల నిర్లక్ష్యము, లేచిరారుము క్రైస్తవా, ఏది నీ సాక్ష్యము. ఆపదలు అపనిందలు, నిర్బంధము బంధము,
ఆపదలు అపనిందలు నిర్బంధము బంధము చెరసాల సంకెళ్ళును చెరసాల సంకెళ్ళును ఇంకేమి లేవిప్పుడు ఏది నీ సాక్ష్యము ఏది నీ సాక్ష్యము ఏది నీ త్యాగము యేసు వార్తను చాటింపను ఏల నిర్లక్ష్యము లేచిరారము ఓ క్రైస్తవా ఏది నీ సాక్ష్యము దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి ఆదికాండములో నుండి ఒక చిన్న వచన భాగము చదువుకొని క్లుప్తముగా ప్రార్థించుకొని క్లుప్తముగా ధ్యానము చేద్దాం. ఆదికాండము 34వ అధ్యాయం. హల్లెలూయా 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 స్తోత్రం. నేను కూడా లాగిన్ అవుతున్నాను. నలభై 48 సిస్టమ్స్ ఇప్పుడు అటాచ్డ్గా ఉన్నాయి, కనెక్టెడ్గా ఉన్నాయి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఆదికాండము 34వ అధ్యాయము. ఇరవై 26వ వచనము నుండి క్రిందికి లాస్ట్ వచనం 31 దాకా చదువుకున్నాం. ఆదికాండము 34వ వచనం 26 నుండి 31 వరకు 6 వచనాలు చదువుదాం. వారు హమోరును అతని కుమారుడైన షెకెమును
కత్తివాత చంపి వారు హమోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంట నుండి దీనాను తీసుకొని పోయిరి. తమ సహోదరుని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారున్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను పశువులను గాడిదలను ఊరిలోనిదేమి పొలములోనిదేమి వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలనందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలో ఉన్నదంతయు దోచుకొని. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజీయులలోను అసహ్యునిగా చేసి తిరిగి నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేను నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పాను. అందుకు వారు, వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా అనిరి. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి గొప్ప దేవ, మహాపరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడా, అన్యాయమును అక్రమమును అతిక్రమమును చూచి సహింపలేనంత పరిశుద్ధ నేత్రములు గలవాడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. చదవని లేఖనం కొరకు నీకు వందనాలు. మా ప్రస్తుత దేశకాల పరిస్థితులను అనుసరించి మీరు నీ చిత్తమేమైనదో మాకు బయలుపరచండి. మేము ఏ రీతిగా ప్రవర్తించాలో, ఏ రీతిగా ప్రతిస్పందించాలో మీరు మాకు నేర్పించండి. సకల క్రైస్తవ భారత సమాజానికి క్రైస్తవ ప్రజానీకానికి అంతటికీ మేలుకొలుపు దయచేయండి. మా విరోధులకు గుండెల్లో దడ పుట్టించినటువంటి భీకర కార్యాలు మీరు చేయండి. యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదువుబడిన లేఖన భాగాన్ని మనం గమనించి చూస్తే చాలా ఘోరమైనటువంటి సంగతి ఒకటి ఇశ్రాయేలు కుటుంబ చరిత్రలో జరిగినట్లుగా మనం చూస్తున్నాం. యాకోబు కుటుంబ చరిత్రలో ఒక ఘోరమైన సంగతి జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఘోరమైన విషయం ఏమిటంటే, యాకోబుకు ఒక కుమార్తె ఉన్నది. ఆమె దీనా, ఆమె పేరు. ఆ దీనా అనే అమ్మాయిని ఆ దేశాన్ని ఏలుచున్నటువంటి హెమోరు అనే రాజు ఉన్నాడు. హమోరు ఆ దేశము నేరిన హమోరు అనే రాజు ఉన్నాడు. రాజు కొడుకు అయిన షెకెము దీనాను చూసి ఇష్టపడి ఆమెను పట్టుకుపోయి బలవంతంగా ఆమెతో శయనించాడు. అంటే పడక సుఖమే అనుభవించాడు, ఆమెను చెరిచాడు. అలా జరగడానికి అవకాశం ఎందుకు జరిగింది? ఎందుకు వచ్చింది అవకాశం అంటే, లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళాను. ఆ దేశపు కుమార్తెలను ఆమె చూడడానికి పోయిందట. వయసులో ఉన్న అమ్మాయి, అటు చాలా మెచ్యూరిటీ ఉన్నటువంటి అమ్మాయి కాదు, పసిపిల్ల కాదు, మధ్యస్థంగా ఉన్నది, అమాయకపు వయసు. చూడ్డానికి వెళ్ళింది, అందరినీ స్నేహితురాళ్ళని చేసుకోవడానికి.
అప్పుడు ఆ దేశపు రాజకుమారుడైన ఆ యొక్క హమోరు అనే రాజు కుమారుడైన షెకెం అనేవాడు ఆమెను చూసి ఆమెను అవమానపరిచిన, ఆమెతో శయనించను. కానీ అతని మనస్సు మాత్రం దీనా మీదనే ఉన్నదట. 3వ వచనం 34:3. అతని మనస్సు దీనా మీద, యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదానిని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, ఈ చిన్నదానిని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హమోరును అడిగాడు. ఆ హమోరు కూడా ఒప్పుకున్నాడు. ఇష్టమే, వాళ్ళందరూ ఇష్టపడ్డారు. షెకెము తండ్రి యొక్క హమోరు యాకోబుతో మాట్లాడుటకు అతని యుద్ధకు వచ్చాడు. ఈ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చేసేయండి, వాడు ఏదో ఆమెంటే ఇష్టపడ్డాడు, పొరపాటు జరిగింది కానీ అనుభవించి వదిలేసే రకం కాదు, జీవితకాలం ఆమెతో ఉండటానికి నా కొడుకు ఇష్టపడుతున్నాడు, నేను ఈ దేశానికి రాజుని కదా, రాజకుమారుడు వాడు, ఏదో పాడు చేసి వదిలేయడం కాదు, నీ బిడ్డను తన ధర్మపత్నిగా జీవిత భాగస్వామినిగా చేసుకోవడానికి మా వాడు చాలా ఇష్టపడుతున్నాడు యాకోబు గారు, మీ అమ్మాయిని మా వాడికి ఇచ్చేసండి, పెళ్లి చేసేద్దామని అడగడానికి రాజుగారు హమోరు వచ్చేశాడు. ఇంకా యాకోబు ఏం చేయాలో అర్థం కాలేదు. మరి చాలా అవమానకరమైన కార్యం జరిగిపోయింది. ఆ సంగతి విని యాకోబు కుమారులు పొలములో నుండి వచ్చేశారు. అది చెయ్యరాని పని. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను. అది చేయరాని పని గనక ఆ మనుషులు సంతాపము నొందిరి. అయ్యో, మా చెల్లిని ఇలా చేస్తారా? వారికి మిగుల కోపము వచ్చెను. కోపంతో మండిపడ్డారు వాళ్ళు. వాళ్ళ కోపం మండింది, రగిలింది. అప్పుడు యాకోబు కుమారులు అన్నారు, సరే చూద్దాం. రాజుగారేమో ప్రపోజల్స్ పెడుతున్నాడు. షెకెము నా కుమారుడు మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది, దయచేసి ఆమెను అతనికి ఇచ్చి పెళ్లి చేయండి. 8వ వచనం, మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లల్ని మీరు పుచ్చుకుని మాతో 1000 మంది మా మధ్య నివసించుడి. ఈ దేశం మీ ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకోనండి అన్నాడు. మరియు షెకెము ఈ పని చేసినవాడు, మీ కటాక్షము నా మీద రానియుడి బతిమాలుతున్నాడు. మీరేమి అడుగుదురో అది ఇచ్చేదను. ఓలియు కట్నము ఎంతైనా అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చేదను. మీరు ఆ చిన్నదానిని నాకు ఇయ్యుడి అని ఆ దీనా యొక్క తండ్రితోనూ ఆమె సహోదరులతో, అంటే యాకోబు కొడుకులతో చెప్పాడు. అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున 13వ వచనం, యాకోబు కుమారులు షెకెముతోనూ అతని తండ్రి అయిన హమోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అన్నది ఏమనగా, మేము సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరుని ఇవ్వలేము, అది మాకు అవమానమగును. మేము దేవునితో సున్నతి నిబంధన కలిగిన వారము. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది ఉండిన ఎడల సరి, మీ మగవాళ్ళందరూ సున్నతి చేసుకోండి, అప్పుడు ఆలోచిస్తాం, మా పిల్లలను మీకు ఇచ్చి మీ పిల్లల్ని మేము చేసుకుంటాం, మనము ఏకజనమగుదుము అని చెప్పారు యాకోబు కొడుకులు. సరే 19, ఆ చిన్నవాడు 19వ వచనం, యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవు చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు. హమోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరి గవిని యొద్దకు వచ్చి
తమ ఊరి జనులతో మాట్లాడుతూ ఈ మనుషులు మనతో సమాధానంగా ఉన్నారు. అంతా ఒక్క అమ్మాయి కొరకు జరుగుతోంది, దీనా కొరకు. వాళ్ళు ఆ దేశ ప్రజలనే కన్విన్స్ చేసేశారు. వారిని ఈ దేశంలో ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చేయనీయుడి, ఈ భూమి వారికి చాలినంత విశాలమై ఉన్నది కదా, మనం వారి పిల్లల్ని పెళ్లి చేసుకొని మన పిల్లల్ని వారికి ఇత్తుము. అయితే ఒక్క సంగతి, ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడును సున్నతి పొందాలి అనంటే, హమోరును అతని కుమారుడు శకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళి వారందరూ విని, అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళి వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. అందరూ సున్నతి పొందారు. గోప్యాంగ చర్మమును కట్ చేయడం అంటే గాయమే కదా. ఆ పెద్ద వయసులో యవనస్తులు అయ్యాక, పెద్దోళ్ళు అయ్యాక చేయడం పెద్ద గాయమే. 3వ దినమున వాళ్ళందరూ బాధపడుతుండగా లేచి నడవలేరు, పరిగెత్తలేరు, పోరాడి యుద్ధం చేయలేరు. ఆ బాధలో నొప్పితో ఉంటుండగా యాకోబు కుమారులు ఇద్దరు, షిమ్యోను, లేవి అనే వాళ్ళు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. తర్వాత హమోరు అనే రాజును అతని కుమారుని శకెమును కత్తివాత చంపి శకెము ఇంట నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయిరి. అది సంగతి. పగ తీర్చుకున్నారు. మా చెల్లిని ఇలా చేస్తారా మీరని పగ తీర్చుకున్నారు. ప్రియులారా, తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారున్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకున్నారు. ఇదంతా వాళ్ళు భీభత్సకాండ చేసిన తర్వాత యాకోబు అన్నాడు, నా జనసంఖ్య కొంచెమే కదా, ఎందుకు ఇలాగా వాళ్ళను మోసం చేసి మీరు సున్నతి పొందండి అని చెప్పి నమ్మించి మళ్ళీ వాళ్ళందరినీ కత్తివాత హతం చేశారు. ఈ జనులలో నన్ను అసహ్యునిగా చేశారు కదా. నా కుమారులారా, నేను నా ఇంటి వారు బొత్తిగా నశించితిమి. ఇక వాళ్ళు మమ్మల్ని బ్రతకనివ్వరు, నన్ను నా ఇంటి వారిని బ్రతకనివ్వరు. నా జనసంఖ్య కొంచెమే, వాళ్ళు వేలాది మంది ఉన్నారు. మన మీదకి వచ్చి కత్తివాత హతం చేస్తే నేనేం చేయాలి, ఎలాగా అన్నాడు. కానీ లేవి, షిమ్యోను మాత్రం దానికి పట్టించుకోలే, ఏమాత్రము కూడా బాధపడలే. ఏం జరుగుతుంది గాక, ఏమైనా జరగని, మా చెల్లెలంటే అంత అలుసా, భయం లేదు, గౌరవం లేదా, ఒక వేశ్య పట్ల జరిగించినట్లు మా చెల్లెలి పట్ల జరిగించవచ్చునా అన్నారు. యాకోబు నోట్లో సమాధానం లేదు, ఎవడి నోట్లో సమాధానం లేదు. మా చెల్లిని ముట్టుకుంటారా, మా కోపం రాదా, మరి వేసేస్తామేంటి అనుకున్నారు. అది షిమ్యోను, లేవి యొక్క వాయిస్. ఇవాళ మణిపూర్లో వందలాది మంది క్రైస్తవ స్త్రీలను నగ్నంగా రోడ్డు మీద ఊరేగించి అత్యాచారం, మానభంగం చేసి హత్య కూడా చేశారు. ఆ గాయం ఇంకా పచ్చిగా ఉంటుండగానే ఛత్తీస్గఢ్లో అలాగే చేస్తామని ఒక దుర్మార్గుడు ప్రకటించాడు. రేపు మార్చి 31 ఏదో డేటు ప్రకటించాడు. ఆ మార్చి 31 వాళ్ళు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి క్రైస్తవ స్త్రీలందరినీ కూడా మార్చి 1 30 కాదండోయ్,
మార్చి 1న క్రైస్తవులపై మూకుమ్మడి దాడి చేయడానికి 50,000 మంది సిద్ధమట. ఈ పిలుపునిచ్చింది ఆదేశ్ సోని అనేవాడు. ఆదేశ్ సోని అనేవాడు పిలుపునిచ్చాడు. వాడు ఏమంటున్నాడంటే, క్రైస్తవ స్త్రీలను ఆ దినమున నగ్నంగా వాళ్ళ బట్టలు ఉడదీసి వాళ్ళ మానాలతో ఆడుకుంటాము, వాళ్ళని అనుభవిస్తాము, తర్వాత క్రైస్తవులను అందరినీ చంపేస్తాము, క్రైస్తవ స్త్రీలను అనుభవించి చంపేస్తాం, రండి అని పిలుపునిచ్చాడు. ఇలా చేయడానికి 50,000 మంది సిద్ధంగా ఉన్నామని ఆదేశ్ సోని అనేవాడు ప్రకటించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఊరుకుంటే ఇదే పరిస్థితి రేపు తెలంగాణకు రావచ్చు, ఆంధ్రకు రావచ్చు, యూపీకి రావచ్చు, పంజాబ్లో జరగవచ్చు, అన్ని రాష్ట్రాల్లో జరగవచ్చు. మనం ఏం చేయాలి? చూస్తూ ఊరుకోవాలా? ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా మనము వీటిని ఎదుర్కోవాలి, పోరాడాలి. తర్వాత మన మందబలాన్ని కూడా చూపించాలి. వచ్చిన వాళ్లకు మళ్ళీ అదే భాషలో జవాబు ఇవ్వాలి. మన సంరక్షణ కవచాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. అవుతుంది, కొన్ని ప్రాణాలు పోతే పర్వాలేదు. అప్పుడైనా ప్రభుత్వం దిగొచ్చి కొంచెం బుర్రకాయ పెట్టుకొని ఆలోచించి ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసి ఈ వెర్రిమొర్రి మతోన్మాదపు ప్రకటనలను అరికడుతుంది గవర్నమెంట్ అయినా. క్రైస్తవ సమాజం స్పందించాలి. ఇవాళ మనం ప్రార్థన చేద్దాం. మతమౌఢ్యం మరీ పెచ్చుమీరిపోతుంది భారతదేశంలో. చాలా నీచమైన పనులు, అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు. చాలా దారుణంగా క్రైస్తవుల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. ఏంది బలుప క్రైస్తవ స్త్రీలను చెరుస్తారట, వాళ్ళ మానాలతో ఆడుకుంటారట. మార్చి 1న డేట్ కూడా చెప్తున్నాడు. అంత బలిసిగాడా వాడు అలా ప్రకటించటం? అంటే వీళ్ళు ఏం చేయలేరనే కదా. ఏం చేయలేమా మనం? మీ ఇంట్లోకే వచ్చి మీ కన్న కూతురు మీద, మీ భార్య మీద చేస్తుంటే నువ్వు ప్రతిఘటించవా? ఛత్తీస్గఢ్లో క్రైస్తవ స్త్రీలు మన ఇంటి ఆడపడుచులతో సమానం కాదా? దీన్ని మనం ప్రతిఘటించాలి. మార్చి 1న వాడు ఈ ముహూర్తం పెట్టాడు. ఇంకా చాలా దినాలు ఉన్నాయి. మనందరం ఛత్తీస్గఢ్కు వెళదాం అత్యధిక సంఖ్యలో. ఆర్కేపీ జెండాలు, కండువాలు, ఐపీబీపీ కండువాలు వేసుకొని అక్కడ గవర్నర్ గారికి వినతి పత్రం ఇద్దాం, కలెక్టర్ గారికి మనం వినతి పత్రం ఇద్దాం, ఒకరోజు నిరాహార దీక్ష చేద్దాం, ప్రజాస్వామ్యబద్ధంగా మనం నిరసన వ్యక్తం చేద్దాం. ఇలాంటి పిచ్చి పిచ్చి తలంపులు భారత సమాజం నుండి తొలగిపోవాలని వాళ్ళ ప్రార్థన చేద్దాం. ఈ తలంపులు ఎవరికి రాకూడదు. మళ్ళీ అలా చేయాలంటే, అలా ఆలోచించాలంటే, అలాగా తలంపులైనా రావాలంటే వాళ్ళు భయపడాలి. ఒక్కసారిగా క్రైస్తవ సమాజం అన్ని రాష్ట్రాల్లో నుండి తరలి రావాలి. ఛత్తీస్గఢే కాదు, ఏ క్రైస్తవ కుటుంబంలోని ఆడపిల్లలైనా మా తోడబుట్టిన చెల్లెళ్లతోనూ, మా కన్న కూతుళ్లతో సమానం. మా బిడ్డల మీద చేయేస్తే మేము ఒప్పుకోం అనే స్వరాన్ని మనం సమాజంలోకి పంపిద్దాం. ఛత్తీస్గఢ్ నేను కూడా దర్శించాలనుకుంటున్నాను.
కార్యాచరణ నేను బయలుపరుస్తాను. తొందరలో రేపెల్లుండి ప్రకటిస్తాను. ఎందుకంటే చాలా సువార్త కూటాలు ఉన్నాయి. ఏదైనా ఒక రద్దు చేసినా సరే వెళ్ళిపోతాం. నా ఇంట్లో ఆడపిల్లలను ముట్టుకుంటానని వాడు డేటుతో సహా ప్రకటిస్తాడా? అలా నేను జరగనిస్తానా? మీరు జరగనిస్తారా? ఎంత బలుపు వాడికి ఆ డేట్ రాకముందే వాడు అరెస్ట్ కావాలి. మనకు అవకాశం ఉన్నన్ని కోణాలలో దాడి చేద్దాం. ఇలాంటి పిచ్చి వాగొద్దని వాళ్ళందరికీ తెలియపరుద్దాం. ఇది తప్పు, ఇలా ప్రకటించడం, ఇలా చేయడం, ఆలోచించడం కూడా నేరమే. అలాంటి వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఎవరు? 50,000 మంది సిద్ధం అంట. ఇదేనా మీ జ్ఞానం, శీలం, ఏకత? ఇదేనా జ్ఞానము, శీలం? అంటే ఆడపిల్లల్ని నగ్నంగా ఊరేగించడం, వాళ్ళతో ఆడుకోవడం, ఇదా మీ రాముడు చెప్పినటువంటి నీతి? ఇదేనా? ఏ దేవుడు చెప్పాడు? ఏ గ్రంథం చెప్పింది ఆడపిల్లల్ని ఇలా చేయమని? గవర్నమెంట్ ఎందుకు ఊరుకుంటోంది? క్రైస్తవ సమాజం ఎందుకు ఊరుకుంటోంది? పాత నిబంధన కాలం కాదు కనుక ఇప్పుడు మనం ఆయుధం చేపట్టాం. ఆయుధం అనే ప్రసక్తే లేదు. అంతకన్నా శక్తివంతమైంది మన రాజ్యాంగం అనే ఆయుధం. రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు అనే ఆయుధం, చట్టబద్ధమైనటువంటి పద్ధతులు అనే ఆయుధం. దానితో మనం పోరాడదాం. ఆ ఆయుధాన్ని, రాజ్యాంగ హక్కులని ఆయుధాన్ని చేపడదాం. మనందరం చలో ఛత్తీస్గఢ్ అనే పిలుపునిస్తున్నాను. ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి, ఎలా రావాలి అన్నీ మీకు రేపెల్లుండి లోపల మీకు వివరాలు పూర్తిగా అందుతాయి. నేను ఇంగ్లీషు, హిందీ గ్రంథ ప్రచురణలో బిజీగా ఉన్నాను. అయినా నేను ఈ సందర్భంగా ఛత్తీస్గఢ్లో కాలు మోపుతాను. అక్కడికి వెళ్ళి వ్యక్తిగతంగా కొన్ని వేల మంది జనముతో ఊరేగింపుగా వెళ్ళి గవర్నర్ గారికి మెమొరాండం సబ్మిట్ చేస్తాం. దానికి మీరందరూ సహకరించాలి, నా వెంట రావాలని మనవి చేస్తూ, ఈవేళ భారతదేశంలో ఇలాంటి అల్లరి మూకలు దౌర్జన్యకాండ చేయడానికి తెగిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క దిగజారుడుతనాన్ని, నికృష్టమైన మనస్తత్వాన్ని కనబరుస్తున్నటువంటి ఈ రోజుల్లో దేవుడు తన శక్తిని బలముగా పంపించాలని, దుర్మార్గులను దేవుడు దండించాలి, భయంకరమైన మరణ దండన విధించాలి వాళ్ళకని మనం ప్రార్థన చేద్దాం. మనము మాత్రమే కాదు, దేవుడు దిగి వస్తేనే ఈ యుద్ధంలో మనకు జయము దొరుకుతుంది. నిద్రపోతున్న క్రైస్తవ నాయకులను దేవుడు మేలుకొల్పునట్లు మనం ప్రార్థన చేద్దాం. క్రైస్తవ జనాంగమంతా యేసయ్య నా దేవుడిని నమ్ముకున్న వాళ్ళందరూ భారతదేశంలో అందరూ ఛత్తీస్గఢ్కి వస్తే వీడు ఏమైపోతాడు, ఏం చేయగలడు? చూపిద్దాం ఒకసారి మన దమ్ము, మన ధైర్యం, మనం ఎవరమో ఏంటో కూడా చూపిద్దాము. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఆలోచించకండి, ఇలాంటి పిచ్చి ప్రకటనలు చేయకండి, ఇలాంటి కార్యక్రమాలు చేయాలని తలంపు కూడా పెట్టుకోకండి అని మనం ఒక బలమైన సందేశం ఛత్తీస్గఢ్ నుండే దేశమంతట్లో ఉన్న మతోన్మాదులకు పంపిద్దాము. చేతిలో భౌతిక ఆయుధం ఒకటి లేనటువంటి, భౌతిక ఆయుధము లేనటువంటి షిమ్యోను లేవీలం అయిపోదాం రండి. నా ప్రియ ఆత్మీయ బిడ్డలారా, నా సహదాసులారా, మనము జోలు దులుపుకొని లేవాలి. వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో మనం ఛత్తీస్గఢ్లో హాజరు కావాలి. ఆర్గనైజ్ చేద్దాం రండి. నాయకులందరూ పూనుకోండి, నాతో మాట్లాడండి. అందరూ వెళ్ళిపోదాం ఛత్తీస్గఢ్. ఎన్ని గుండెలు వాడికి! మార్చి 1న క్రైస్తవుల ఆడపిల్లలను మానభంగం చేస్తామని ముందుగా ప్రకటించాడు. 50,000 మంది రెడీగా ఉన్నారట. ఏమాత్రం రెడీగా ఉన్నారో, ఏం చేస్తారో మనం మాత్రం ఈసారి వదలడానికి వీలు లేదు, వదిలే ప్రసక్తి లేదు.
ఏ రకంగా చూసినా ఇది న్యాయము కాదు. దీన్ని సహించడం అనేది భావ్యంగా. ఆ తలంపు ఇంకొకసారి ఇంకెవరికన్నా వచ్చినా గడగడగాడి గుండెకి చావాలి వాడు. అలాంటి పరిస్థితి కల్పిద్దాం, రండి మనం పోరాడదాం. క్రైస్తవుడు ఏం చేయగలడో చూపిద్దాం. దేవుడి మాటలు దీవించుడుగా. రండి ప్రార్థన చేసుకుందాం. రెగ్యులర్ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయి. వాటన్నిటితో పాటు ఇవాళ ఈ అంశాన్ని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాము. న్యూఢిల్లీలో యుగాంతం ఇంగ్లీష్ వర్షన్తో పాటు హిందీ కూడా రిలీజ్ చేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నాము. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ప్రభు చిత్తమైతే రెండు కూడా త్వరలోనే ఈ మాసాంతంలోనే ఢిల్లీలో రిలీజ్ అవుతాయని అనుకుంటున్నాం. దాని కొరకు ప్రార్థన చేయడం. మనకు ఆర్థిక ఇబ్బందులను దేవుడు తొందరగా తొలగించినట్లు, ఆర్థిక ఆశీర్వాద ప్రవాహం మనలోనికి, మన ఇళ్లలోనికి వచ్చినట్టుగా ప్రార్థన చేద్దాం. కుటుంబాలను కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్న చీకటి శక్తులను యేసునామములో బంధించి వేసి ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి నిలబెట్టినట్టుగా ప్రార్థన చేద్దాం. నిరుద్యోగ సమస్యను తొలగించడానికి కూడా మనం తొందరలోనే ఒక కార్యక్రమాన్ని మనం చేపట్టబోతున్నాం. దాని కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. భారతదేశ క్రైస్తవులందరూ ఈ సమస్యల ప్రాతిపదిక మీద రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్, ఇప్పుడు రాష్ట్రీయ మసీహీ పరిషత్ లో సభ్యులై అందరూ కలిసికట్టుగా నిలబడి మన హక్కులను సాధించుకోవాలని ప్రార్థన చేయండి. ఆ మేరకు దేశంలోని క్రైస్తవులందరూ కూడా రాష్ట్రీయ మసీహీ పరిషత్తులో సభ్యులు ఉన్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అలాగే భారతదేశంలో అగ్రకులాల క్రైస్తవులు అందరినీ కూడా ఒక చోట చేర్చి లక్షలాది మందిని చూపించి యేసు ప్రభు వారు మాలమాదిగల దేవుడు, తక్కువ జాతుల దేవుడు అని మాట్లాడే పిచ్చివాగుడిగా మానుకొండని మనం అదొక బలమైన సందేశాన్ని ప్రపంచానికి అందిద్దాం. వీటన్నిటి కొరకు ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం, చలో ఛత్తీస్గఢ్ అనే పిలుపు కొరకు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రియుల ఓ హల్లెలూయా ఖరాదా షిమ్యోనుకు లేవికి రోషం వచ్చింది. మా చెల్లి మీద చేయేస్తారా మీరని. మనకు రావద్దు ఆ రోషం? మనం ఎవరిని చంపొద్దు, కానీ మన చెల్లెలను అయితే కాపాడుకోవాలిగా, మన కూతుళ్ళను కాపాడుకోవాలి కదా. హింసకు దిగొద్దు. హింస చేయకుండా మన చెల్లెలని, అక్కయ్యలని, మన తల్లుల్ని, మన కూతుళ్ళని కాపాడుకోలేమా? దానికి ప్రజాస్వామ్య పద్ధతులు ఉన్నాయి, చట్టబద్ధమైన పద్ధతులు ఉన్నాయి. రండి మనం పోరాడదాం. దాని కొరకు దేవుని శక్తిని, జ్ఞానాన్ని మనం అడుక్కుందాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా కరందర దహూదర వరసి బరీదర కుంధర దిహా బరి సధూక బారి సికాందలరియాకరా బరసి. ప్రేరేపణ కలిగిన వారు దయచేసి ప్రార్థనలో నడిపించండి.